టెక్నాలజీ తెలుగు బుక్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో జావా స్క్రిప్ట్ యొక్క ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. మనం ప్రీవియస్ వీడియోలో డేటా టైప్స్ అనే తెలుసుకున్నాం. వేరియబుల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్, ప్రమిటేటివ్ అండ్ నాన్ ప్రమిటేటివ్ డేటా టైప్స్. ఈ వీడియోలో ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఫంక్షన్స్ మనకు ఎన్ని రకాలుగా ఉంటాయి, అసలు ఫంక్షన్స్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఫంక్షన్స్ని ఎందుకు వాడతాం అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్గా మనం ఫంక్షన్స్ అనేది ఏదైనా ఒక యాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు యూఐలో HTMLలో ఫామ్ అనేది క్రియేట్ చేసామనుకో, ఇన్పుట్ ఫీల్డ్స్ని, ఆ ఫామ్ని సబ్మిట్ చేసేటప్పుడు ట్రిగర్ చేసే యాక్షన్స్, అలాంటి సందర్భంలో మనం ఫంక్షన్స్ అనేది వాడతాం. ఫంక్షన్స్ని ఏదైనా లాజిక్ రాయడం కోసం మనం ఫంక్షన్స్ అనేది వాడతాం. నార్మల్గా ఫస్ట్ నార్మల్ ఫంక్షన్ అనేది ఎలా ఉంటుందంటే, ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఫంక్షన్ అనేది రాస్తాం. ఫంక్షన్ మై ఫంక్షన్ అని నేను జస్ట్ నార్మల్ ఫంక్షన్ అనేది తీసుకున్నా. ఇది ఫంక్షన్ యొక్క ఎక్స్ప్రెషన్. మనం ఈ ఫంక్షన్ అనేది సాధారణంగా వాడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరు కామన్గా యూజ్ చేసే ఫంక్షన్ అనేది ఇది. ఈ ఫంక్షన్స్కి మనం ఏంటంటే ఏదన్నా ఒక పారామీటర్తో పాస్ చేసి రిటర్న్ చేసేందుకు జస్ట్ ఫంక్షన్ ఇలా డిఫైన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 పారామీటర్స్ అన్నిటి పాస్ చేశాను. ఫస్ట్ దాన్ని ఏ అనుకోండి, సెకండ్ది బి అనుకోండి. ఇది రిటర్న్ చేసినప్పుడు రిటర్న్ అనేది కూడా కీవర్డ్ ఏ బి. ఇలా మనం ఫంక్షన్ అనేది ఏదైనా ఒక లాజిక్ రాయడం కోసం అనేది ఫంక్షన్స్ని వాడతాం అన్నమాట. ఫంక్షన్స్కి మనం పారామీటర్తో వాల్యూ అనేది పాస్ చేసి, ఇక్కడ నేను చూడండి 2 పారామీటర్స్, ఒకటి 10 అనే వాల్యూ పంపించాను, 5 అనే వాల్యూ పంపించాను. ఇక్కడ నాకు సమ్ చేయమని చెప్తున్నాను ఫంక్షన్ లోపల. అప్పుడు మనకు సమ్ చేసి రిటర్న్ చేస్తుంది అనమాట. ఇది నార్మల్ ఫంక్షన్. మనకిప్పుడు నార్మల్ ఫంక్షన్ అనేది అయిపోయింది. మరి సెకండ్ ఏంటి, ఫంక్షన్ యొక్క ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఫంక్షన్ యొక్క ఎక్స్ప్రెషన్ ఎలా వాడతామంటే, ఏదైనా ఒక వేరియబుల్ తీసుకొని అక్కడ ఫంక్షన్ రాయడం అన్నమాట. ఇది ఒక డిఫరెంట్. ఇందాక మనం ఏంటి, ఫంక్షన్ అనే కీవర్డ్ రాసి ఒక నేమ్ తీసుకొని ఫంక్షన్ నేమ్. ఇక్కడ ఏంటంటే ఒక వేరియబుల్కి ఫంక్షన్ అనేది డిఫైన్ చేస్తున్నాం. సేమ్ చూడండి, ఇప్పుడు నేను సేమ్ అదే ఫంక్షన్కి పాస్ చేశాను. ఇక్కడ a - b అని నేను ఇచ్చాను. ఇప్పుడు నాకు ఎక్స్ప్రెషన్కి సేమ్ అలాగే పాస్ చేస్తాం మనం వాల్యూస్ అనేది. చూడండి, ఇప్పుడు ఇది సెకండ్ టైప్. మనకు నార్మల్ ఫంక్షన్ అయిపోయింది. నార్మల్ ఫంక్షన్ తర్వాత మనకేంటి, ఫంక్షన్ యొక్క ఎక్స్ప్రెషన్. ఇది మనకు సెకండ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ యొక్క టైప్ అన్నమాట. ఫస్ట్ అండ్ సెకండ్ అనేది కంప్లీట్ అయింది. థర్డ్ వన్ ఏంటి, ఇమీడియట్లీ ఇన్వాక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. దీన్ని మనం షార్ట్కట్లో ఏంటంటే IIFE అని కాల్ చేస్తాం. అంటే ఇమీడియట్లీ ఇన్వాక్డ్ ఫంక్షన్ అంటే ఏంటంటే, మనం ఇక్కడ ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేసి ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసాం. సెకండ్ వన్లో ఏంటి, ఒక వేరియబుల్కి ఫంక్షన్ అని ఇలా డిఫైన్ చేసాం. మనకి థర్డ్ వన్ వచ్చేసి నేను ఇది కాపీ చేస్తున్నా. థర్డ్ వన్ వచ్చేసి ఇమీడియట్లీ ఇన్వాక్ ఫంక్షన్ ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. దీన్ని కాల్ చేయడం డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒక ఫంక్షన్ తీసుకొని అందులో ఫంక్షన్ అనే మెథడ్ రాసి ఫంక్షన్ అని కీవర్డ్ రాసి ఫంక్షన్కి మళ్ళీ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ రాసిన తర్వాత ఇక్కడ మనకు సేమ్ మళ్ళీ ఫంక్షన్ ఇస్తాం అనమాట. ఇది సింటాక్స్, ఇమీడియట్లీ ఇన్వాక్డ్ ఫంక్షన్ సింటాక్స్. దీంట్లో మనం చూడండి, ఇప్పుడు కన్సోల్ రాసి నేను జస్ట్ స్ట్రింగ్ అనేది కన్సోల్ చేశాను అనమాట.
మరి ఈ ఫంక్షన్స్కి తేడా ఏంటంటే, మనం ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇలా కాల్ చేయాలి. ఈ సేమ్ సెకండ్ వన్ ఆల్సో సేమ్ ఇలా కాల్ చేయాలి. కానీ ఈ ఫంక్షన్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. చూడండి, మనకు ఫస్ట్ నేమ్ 29, సారీ మనం డిఫరెంట్గా కాల్ చేసాం. చూడండి, దిస్ ఈజ్ జావా స్క్రిప్ట్. అంటే మనకు ఎక్స్ప్రెషన్ అనేది ఏం కాల్ అవ్వకుండానే ఆటోమేటిక్ ఇలా కాల్ చేయకుండానే మనకు ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కాల్ చేసే విధానం అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆటోమేటిక్గా ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది అనమాట ఈ ఎక్స్ప్రెషన్స్లో యూజ్ చేస్తే. దీన్నే మనం ఇమీడియట్లీ ఇన్వాక్డ్ ఫంక్షన్ అని అంటాం. తర్వాత ఏంటి, మనకు ఇమీడియట్లీ ఇన్వాక్డ్ ఫంక్షన్ తర్వాత అనానమస్ ఫంక్షన్ కూడా మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. అనానమస్ ఫంక్షన్ ఏంటంటే, మనం ఒక ఫంక్షన్కి లాజిక్ ఇచ్చి దాన్ని ఒక పర్టికులర్ టైం, అంటే ఇమీడియట్గా ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం, అంటే కొంత టైం తర్వాత ఎగ్జిక్యూట్ అయ్యే దాన్ని అనానమస్ ఫంక్షన్ అని అంటాం అనమాట. మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే సెట్ టైమ్ అవుట్లో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఇది సింటాక్స్. ఇక్కడ మనం ఏంటంటే పర్టికులర్ టైం అనేది మెన్షన్ చేస్తాం అన్నమాట. అంటే ఈ ఫంక్షన్ అనేది నాకు 1 సెకండ్ లోపల ఎగ్జిక్యూట్ అవ్వాలి అని. చూడండి, ఇప్పుడు మనం కన్సోల్ చేద్దాం. అనానమస్ ఫంక్షన్ అని నేను కన్సోల్లో ఇచ్చాను. చూద్దాం ఇప్పుడు. చూడండి, ఇది కొంత టైం తీసుకున్న తర్వాత ఎగ్జిక్యూట్ అయింది. సెట్ టైం అవుట్ అనేది మనకు, అంటే ఇమీడియట్గా ఈ ఫంక్షన్ అనేది మనకు తొందరగా ఎగ్జిక్యూట్ అవ్వదు. మనం కొంత టైం అనేది మెన్షన్ చేసి ఆ మెన్షన్ చేసిన టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట ఫంక్షన్. దీన్ని మనం అనానమస్ ఫంక్షన్ అని అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు జనరేటర్ ఫంక్షన్. ఈ జనరేటర్ ఫంక్షన్ ఏంటంటే, మనం ఫంక్షన్ కీవర్డ్ రాసి ఇట్లా స్టార్ సింబల్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇలా ఫంక్షన్ రాసి స్టార్ ఎప్పుడైతే రాస్తామో దీన్ని జనరేటర్ ఫంక్షన్స్ అని అంటారు. ఈ ఫంక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే, దీన్ని కాల్ చేసడం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. నేను కాన్స్ట్ తీసుకొని కౌంట్ అని తీసుకున్నా. కౌంట్కి వాల్యూ అంటే 0 అని ఇచ్చాను. ఇప్పుడు నేను వైల్ అని ఒక వైల్ లూప్ మెథడ్ ఇస్తున్నాను. ఇక్కడ నేను దీన్ని ఏంటంటే మనం కాల్ చేయడం ఎలా ఉంటుందంటే, ఇందాక ఫంక్షన్లో రిటర్న్ మెథడ్ అని వాడాం. కానీ ఇక్కడ దీంట్లో ఏంటంటే ఇడ్ అని వాడతాం. ఐడియల్ అని వాడతాం. ఐడియల్లో ఏంటంటే మనం ఆ కౌంట్ అనేది రిటర్న్ చేస్తాం. ఇది రిటర్న్ చేస్తుంది అనమాట. దీన్ని రిటర్న్ చేసిన దాన్ని మనం మళ్ళీ కాల్ చేసుకోవడం ఎలా ఉంటుందంటే, చూడండి, మనం కన్సోల్లో దీన్ని ప్రింట్ అయితే చేద్దాం ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని. దీన్ని కాల్ చేయడం ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది కొంచెం. ఇక్కడ నెక్స్ట్ అని వాడతాం. వాల్యూ
మనం జనరేటర్ ఫంక్షన్ అనేది ఇలా కాల్ చేస్తాం. అప్పుడే మనకు దాంట్లో ఉన్న వాల్యూ అనేది మనం ప్రింట్ చేయగలుగుతాం. చూడండి, ఇప్పుడు మనం అవుట్పుట్ అయితే చూద్దాం. జనరేటర్ ఫంక్షన్ సారీ ఇప్పుడు చూడండి 0 అని వచ్చింది మనకు అవుట్పుట్. అలాగే ఇప్పుడు మనం దీన్ని ఇంక్రిమెంట్ చేస్తే ఎన్నిసార్లు కాల్ చేస్తే అలా ఇంక్రిమెంట్ అయ్యి మన కౌంట్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి 0 1 2 3 ఇలా మనకు అంటే జనరేటర్ ఫంక్షన్ అనేది ఇలా వర్క్ అవుతుంది అనమాట. జనరేటర్ ఫంక్షన్స్. ఇప్పుడు మనం కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అనేది ఎగ్జాంపుల్ చూద్దాం. కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఏంటంటే మనం ఫంక్షన్ రాసి ఏదైనా ఒక నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో రాయాలన్నమాట. నేమ్ ఇచ్చేది. నేను పర్సన్ అని తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను ఫంక్షన్ తీసుకొని ఇక్కడ పర్సన్ అని స్మాల్ లెటర్లో వేయలేదు, పి అనేది క్యాపిటల్లో ఇచ్చాను. ఇది మనం జనరేటర్ ఫంక్షన్ అని అంటాం. చూడండి, నేమ్ అని నేను ఒకటి తీసుకున్నా, ఏజ్ అని తీసుకున్నా. ఇక్కడ మనం జనరేటర్ ఫంక్షన్లో ఏంటంటే దిస్ అనే కీవర్డ్ అనేది వాడతాం అనమాట. దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్, దిస్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్. ఇలా నేను పారామీటర్ నుంచి నేమ్ ఏజ్ అని తీసుకున్న దాన్ని అయితే ఇలా అసైన్ చేశాను. మరి దీన్ని ఎలా కాల్ చేస్తామంటే కాన్స్ట్, నేను ఇక్కడ స్మాల్ లెటర్లో కాల్ చేశాను పర్సన్ అనేది. అంటే ఒక వేరియబుల్ తీసుకొని దానికి పర్సన్ అని స్మాల్ లెటర్, ఇక్కడ న్యూ కీవర్డ్ అని వాడతాం అనమాట. న్యూ కీవర్డ్ అది పర్సన్ ఇప్పుడు మనం పారామీటర్గా 2 ఇచ్చాం కదా. ఇక్కడ నేమ్, ఇక్కడ నేను నేమ్కి ఏంటి ఫస్ట్ నేమ్ అని ఇచ్చాను. ఏజ్ సంథింగ్ నేను ఒక ఏజ్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ పర్సన్ అని కాల్ చేసి ఈ ఫంక్షన్ని దానికి పారామీటర్స్గా ఇలా పాస్ చేశాను. ఇప్పుడు నేను ఆ వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేస్తానంటే లాక్ పర్సన్ డాట్ నేమ్. ఓకే, ఇప్పుడు చూడండి మనకు ఫస్ట్ నేమ్ అనేది వచ్చేసింది. అలాగే ఇప్పుడు నేను కామ పెట్టి ఏజ్ కూడా కాల్ చేస్తున్నా. పర్సన్ డాట్ ఏజ్. పర్సన్ నేమ్ వచ్చింది, ఏజ్ వచ్చింది. ఇప్పుడు మనకు ఏంటంటే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అనేది మీకు క్లియర్గా అర్థం. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను దిస్ డాట్ రాసి డీటెయిల్స్ అని ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. దానికి ఫంక్షన్ మనం ఇలా రాస్తాం అనమాట. రాసి దీంట్లో రిటర్న్ కీవర్డ్ వాడి దిస్ డాట్ నేమ్ అని మెన్షన్ చేశాను. ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ నాకు ఏవైతే పారామీటర్స్ నుంచి వచ్చిన వాల్యూస్ని నేను ఈ డీటెయిల్స్ నుండి రిటర్న్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఎలా రాస్తాము? పర్సన్ డాట్ డీటెయిల్స్ ఫంక్షన్. ఇప్పుడు చూడండి, మనకు సెకండ్ వన్ కాల్ చేసినా, ఓన్లీ ఫంక్షన్ కాల్ చేసినా సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఇందాక 2,
ఇది కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్లో మనం ఇలా డిఫైన్ చేస్తాం కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అనేది. అలాగే మనకు లాస్ట్ వన్ వచ్చేసి యారో ఫంక్షన్. మనం ప్రజెంట్ ఎక్కువగా వాడుతున్న ఫంక్షన్ ఏంటంటే యారో ఫంక్షన్. యారో ఫంక్షన్ నార్మల్ ఫంక్షన్కి యారో ఫంక్షన్స్కి డిఫరెంట్ ఏంటంటే, నార్మల్ ఫంక్షన్స్కి మనం ఏదైనా డిఫైన్ చేసిన వాల్యూని రిటర్న్ చేయాలంటే రిటర్న్ కీవర్డ్ అని వాడతాం, కానీ యారో ఫంక్షన్స్కి అలా అవసరం. ఎగ్జాంపుల్ అయితే సింటాక్స్ చూద్దాం. ఇక్కడ నేను మై యారో అని తీసుకున్నా. ఇక్కడ మనం ఫంక్షన్ రాసి ఈక్వల్ రాసి గ్రేటర్ దెన్ సింబల్ అనేది వాడతాం. గ్రేటర్ దెన్ సింబల్ వాడి ఇలా, ఇది ఫంక్షన్ యొక్క ఎక్స్ప్రెషన్ యారో ఫంక్షన్. చూడండి, ఇప్పుడు దీని యారో ఫంక్షన్స్కి సేమ్ ఇందాక లాగానే ఏ కామా బి అని 2 పారామీటర్స్ అయితే ఇచ్చాను యారో ఫంక్షన్. ఇక్కడ నేను 10,5 అని వాల్యూ అని పాస్ చేశాను. ఇక్కడ నేను మామూలుగా ఏంటంటే మనం రిటర్న్ కీవర్డ్ వాడి ఏ మల్టిప్లికేషన్ చేస్తున్నా ఇలా ఇస్తాం. కానీ యారో ఫంక్షన్ ఏంటంటే డైరెక్ట్ ఈ ఫంక్షన్ లేకున్నా కూడా ఆటోమేటిక్గా ఇక్కడనే ఇవ్వచ్చు అనమాట. వితౌట్ రిటర్న్ కీవర్డ్ ఆల్సో యారో ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. ఈ యారో ఫంక్షన్ ఏంటంటే మనకు ES6లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యారో ఫంక్షన్ ప్రజెంట్ ఎక్కువగా వాడుతున్నది ఏంటంటే, యారో ఫంక్షన్స్ని మనం రియాక్ట్లో కానీ నార్మల్గా కూడా సింపుల్ సింటాక్స్ అనమాట. యారో ఫంక్షన్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. చూడండి, ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది సేమ్ వస్తుంది. సారీ, కన్సోల్ చేయలేదు. చూడండి, ఇప్పుడు మనకు యారో ఫంక్షన్. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నార్మల్ ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఇమీడియట్లీ ఇన్వాక్డ్ ఫంక్షన్ అంటే ఏంటి, అనానమస్ ఫంక్షన్, జనరేటర్ ఫంక్షన్స్ అండ్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్, యారో ఫంక్షన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.